మీరిక్కడికి వచ్చింది జైని చూడ్డానికే కదా. మీకు ఎలాగైనా జైని చూపిస్తామని మేము గట్టిగా చెప్తున్నాం. స్వామి, మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు. ఏ క్షణంలో అయినా జై ఇక్కడికి రావచ్చు. ఓకే సార్. ఏమైంది చంద్రిక? జై వచ్చాడా? నిత్య వచ్చింది. పోలీసులు కూడా వచ్చారు. జై ఫోన్ చేశాడని నిత్యకి చెప్పి పెద్ద తప్పు చేశాను చంద్రిక. ఇప్పుడు చూడు, జైని పోలీసులకు పట్టించాలని చూస్తుందే. జైని పోలీసులకు పట్టిస్తే దానికేం ఉపయోగం? ఇది ఖచ్చితంగా పోలీసుల ప్లానే అయి ఉంటుంది. మరైతే జైని ఎలా కాపాడేదే? వాణ్ణి వాడు కాపాడుకుంటాళ్లే, మీరేం కంగారు పడకండి. అయినా వాడిక్కడికొస్తాడో రాడో? వస్తానని చెప్పి రాకుండా ఎందుకుంటాడు? జై మాట తప్పే మనిషి కాదు. ఆ రోజు గుడికొస్తానని చెప్పి రాలేదు కదా. గుడికి వస్తానని తను చెప్పలేదు కదా, ఆ స్వామీజీ చెప్పాడు. అయితే జై తప్పకుండా వస్తాడంటారా? ఏమండి, వాణ్ణి చూసి చాలా రోజులైందండి. ఎంత విలనమైనా మేనత్వం అనిపించుకున్నావా? మేనల్లుని చూడాలని ఆశపడుతున్నావు. నాకు నిత్యం మంగళ మీద కోపం గాని జై అంటే ప్రేమే కదా. ఏ రోజుకైనా నా మేనలుడు నా అల్లుడవుతాడని ఆశ. సర్లే, 8 కావస్తుంది. జై ఏ క్షణానైనా రావచ్చు. జై సార్ వస్తారని చెప్పింది ఇక్కడికే కదా బామ్మగారు? సార్ తప్పకుండా వస్తారంటారా? చాలా బాధగా ఉంది చారి. ఏమున్నా ఎంత డబ్బున్నా ఏం ఉపయోగం? ఏ తప్పు చేయకపోయినా నా మనవణ్ణి ఇలా దొంగచాటుగా కలవాల్సి వస్తోంది. వాడు రాగానే వాణ్ణి పట్టుకుని గట్టిగా ఏడవాలనుంది. రే చారుకేశా, చారు నువ్వేంట్రా ఇలా వచ్చావు? పైగా దివ్యని తీసుకొచ్చావేంటి? జై అంకుల్ చూడాలని దివ్య ఏడుస్తుంటే తీసుకొచ్చాను అన్నారు. అవును అంకుల్, చారుకేసి తప్పేం లేదు. నాకే ఆయన్ని చూడాలనిపించి చారుకేసాను, రిక్వెస్ట్ చేశాను. జై సార్ ఇక్కడికి వస్తున్నట్టు నీకెలా తెలుసురా? నీకెవరు చెప్పారు? మీకు బామ్మగారు కల్పన అంటే చెప్తుంటే చాటుగా విన్నాను అన్నారు. వెధవా, ఈ వెర్రి తెలివితేటలకేం తక్కువ లేదు నీకు. పిల్లల్ని తిట్టకు చారి. జైని చూడాలని మనకెలా ఆశగా ఉందో పిల్లలకు అలాగే ఉంటుంది.
ఏ జన్మ రుణమో ఇది. ఏ సంబంధం లేకపోయినా జై కోసం ఈ పసిపిల్లలు ఆరాటపడుతున్నారు. ఇంతకీ ఈ విషయం మీ అమ్మకు అన్నయ్యకు తెలుసా దివ్య? తెలుసు అంకుల్, కానీ నేను ఇక్కడికి రావడం అమ్మకు అన్నయ్యకు ఇష్టం లేదు. చీకట్లో నాకు ఏదైనా అవుతుందేమో అని వాళ్ళ భయం. అయ్యయ్యో, మరి వాళ్ళతో చెప్పకుండా వస్తే వాళ్ళు మీకోసం వెతుకుతారేమో దివ్య. మునిగింది చంద్రిక. పిల్లాన్ని తీసుకొని మంగొస్తుంది. పా మంగ ఇక్కడికి ఎందుకు వస్తుందండి? జై ఇక్కడికి వస్తాడని దానికి ఎవరు చెప్పారు? మంగ జై కోసం వస్తుందో వేరే ఇంకెందుకు వస్తుందో ఓరికి తెలుసా? మంగని ఇటు నిత్య ఏసీపీ చూసినా, ఇటు మీ బామ్మ వదిన చారి చూసినా వామ్మో కొంపలట్టుకుపోతాయి. త్వరగా ఏదోటి చేయవే. జానకి, అభి, మీరేంటి ఇలా వచ్చారు? ఏమైనా పనుందా? జయసార్ ఇక్కడికి వస్తారని చారుకేసి చెప్పాడండి. పిల్లాడేదో చెప్తే పెద్దదాన్ని నమ్మి రావడమేనా? అతన్ని చూడాలని మా చెల్లి చార్కేస్తో పాటు వచ్చింది. ఇక్కడికి ఎవరూ రావటం లేదురా. ఏమీ జరగటం లేదు. ఇంటికి వెళ్ళిపోండి. మరి మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీకేంటి ఇక్కడ పని? వాడెవడు? జై కొడుకు. వాడితో మాట్లా? మేము వేరే పని మీద వచ్చాం. జై కోసం ఏం రాలేదు. మేము అతని కోసమేం రాలేదు. మా చెల్లి కోసం వచ్చాం. చెల్లిని తీసుకుని వెళ్ళిపోతాం. తొందరగా పని చేయండి రా. మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం ఎందుకు అవుతుందండి? ఇది పల్లెటూరు కదమ్మా. చీకట్లో ఎవరైనా కనిపిస్తే దొంగలనుకుంటారు. అందుకే అభి అమ్మని తీసుకుని వెళ్ళే. మరి మిమ్మల్ని కూడా అలాగే అనుకుంటారు కదా. మీరెందుకు చీకట్లో తిరుగుతున్నారు? చెప్పానా వాడు జై కొడుకని? మళ్ళీ వాడి నోట్లో నోరెందుకు పెడుతున్నావు? సరే, మీరు ఇక్కడే ఉండండి. దివ్య చారికస్ ఎక్కడున్నారో వెతికి తీసుకొస్తాం. అయ్యో, మీకెందుకండి శ్రమ? మేమే వెతికి తీసుకువెళ్తాం. ఇది శ్రమ కాదమ్మా, మా అవసరం. అవసరం ఏంటి? పౌడరు, నువ్వు కాసేపు కామ్గా ఉండరా. మాకు శ్రమ కాదు, మీకు సాయం చేద్దామని అంకుల్ అంటున్నారు అభి. మీకేమో ఈ ఊరు కొత్త, మాకు పాత. అందుకే మేమే వెతుకుతాం. పదండి. ఆ దివ్య, 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 చారుకేశా. చంద్రిక, జై వస్తున్నాడు అనుకుంటా, చూడు. సార్ వస్తున్నారండి. సార్, జై గారు వస్తున్నారు సార్.
స్వామి మూవ్ 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 మూవ్. Hands up. వాట్? హూ ఆర్ యూ? జై ఎక్కడా? సోమే కార్లో వెతుకో. జై సార్ రాలేదు, నన్ను మాత్రమే పంపించారు. ఎందుకు పంపాడు? నువ్వెవరు? జై ఎక్కడున్నాడో? సార్ ముఖ్యమైన పనిలో ఉన్నారు. ఏంటా పని? నాకు తెలియదు, ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. అమ్మా, అదిగో దివ్య. రా దివ్య. అభి, సార్ రాలేదేంటండి? వేరే ఎవరినో పంపించారు. వాడెందుకు రాలేదు? వాడికి ఏమైంది? జై 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 బామ్మ బామ్మ బామ్మగారు, బామ్మ బామ్మగారు, బామ్మ అయ్యో బామ్మగారు. పదండి పదండి పదండి. చారి తీసుకెళ్దాం పద. నీకసలు బుద్ధుందా దివ్య? తెలివుందా? అన్నయ్య నేను వద్దు అని చెప్తున్నా మాతో చెప్పకుండా అక్కడికి వెళ్తావా? ఆ చీకట్లు నీకేమైనా అయ్యుంటే నా గదేం కావాలి? నా గురించి అసలు ఆలోచించావా? సారీ అమ్మా, నాకేం చేయాలో తోచలేదు. ఎలాగైనా ఆయన్ని చూడాలనిపించింది. ఒక్కసారి చూసి గట్టిగా ఏడవాలనిపించింది. అందుకనే వెళ్ళాను. జైసార్ అంటే నాకు అభిమానం ఉంది, ఆయన మంచివారని ఒక గౌరవం ఉంది. కానీ నాకు ఆయన కంటే నువ్వు ముఖ్యం. నీ భద్రత, నీ క్షేమం ముఖ్యం. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారే? మీకేమైనా అయితే నేనెవరి కోసం బ్రతకాలి? నాకు నువ్వు అనే కావాలమ్మా, కానీ ఆయన కూడా కావాలి. ఆయన్ని చూడకుండా ఉండలేనమ్మా. నార్మల్, మాకంటే ఆయన ఎక్కువేరా నీకు? ఎందుకు తెలీదమ్మా, ఆయనంటే అంత ప్రేమ నాకు. చాలు, ఇక నువ్వెక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? ఆయన కనిపిస్తే వెళ్తానమ్మా. ఒక్కసారి మాట్లాడొస్తాను. వద్దు అంటే వెళ్తానంటావా? నిన్ను అమ్మా, చెల్లినేమి అనకు. తప్పు చేస్తే దాన్ని దండించకూడదా? నువ్వు వెళ్ళు దివ్య.
తప్పు చేసింది ఎవరమ్మా? నువ్వు తప్పు చేసి దివ్యనంటావా? నేనేం చేశానురా? మొత్తం నువ్వే చేసావు. మొదటి నుంచి నేను వద్దు వద్దు అంటున్నా నువ్వే దివ్యను ఎంకరేజ్ చేసి ఆ ఇంటికి పంపించావు. అతనికి దగ్గరయ్యేలా చేసావు. ఆఖరికి పోలీసులు మనల్ని అనుమానించేలా చేసావు. ఇప్పుడు దివ్య అతన్ని చూడకుండా ఉండలేకపోతుంది. ఆ ఇంటికి వెళ్ళాలంటుంది. సిటీ నుంచి ఈ ఊరు వచ్చినా అదే జరుగుతుంది. తప్పంతా నీదే అమ్మా. అవునరా, నేనే తప్పు చేశాను. నా గతం మర్చిపోయాను. తండ్రి లేని పిల్లలని, ఆయన వాళ్ళెవరూ లేరు అని, మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడితే అది మన అదృష్టం అనుకున్నాను. కానీ మీరు నాకు దూరం అవుతారని అనుకోలేదు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. అందుకేనమ్మా ఇప్పటికైనా దివ్యను అన్నిటికీ దూరం పెట్టాలి. నీకు మేము, మాకు నువ్వు, అంతే. మనకెవ్వరు అవసరం లేదు. ఎవరి సాయం మనకొద్దు. నిజమే అబ్బే, అంతా తెలుసుకున్నాను. ఒక పెద్ద పొరపాటు చేశాను. నా గతం గురించి ఆలోచిస్తూ మీ భవిష్యత్తు మర్చిపోయాను. మిమ్మల్ని బాగా చదివించాలి, వృద్ధిలోకి తీసుకురావాలి. లేదు, మనం ఇంకా ఈ ఊర్లో ఉండకూడదు. ఈ రోజు సిటీకి వెళ్ళిపోదాం. మీ భవిష్యత్ అక్కడే ఉండాలి. చచ్చా, ఇకపై నా గతం గురించి అంతా వదిలేసి మీకోసమే బతుకుతాను. మీరే నా ప్రపంచంగా బతుకుతాను. జై జై చెప్తాను పదండి మేడం. పెద్దవాడికి ఎలా ఉంది డాక్టర్? పరిస్థితి క్రిటికల్ గానే ఉందండి. పల్స్ చాలా వీక్ గా ఉంది. జై జై అంటే మా అమ్మమ్మ ఇంకెంతోసేపు బతకదంటారా డాక్టర్? వెంటనే చచ్చిపోతుందా? అయ్యో ఓ పెద్ద ఆవిడ, నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? ఓ దయలేని దేవుడా, ఎందుకు ఇలా చేశావు? బాబా ఆపుతారా అన్నయ్య గారు? డాక్టర్ గారు చెప్పేది పూర్తిగా వినండి. ఆవిడికి వెంటనే ట్రీట్మెంట్ అవసరం. సిటీకి షిఫ్ట్ చేస్తే బెటర్. తప్పకుండా డాక్టర్, వీలైనంత త్వరగా తీసుకెళ్లిపోతాం. బై ద వే, జై అంటే ఎవరు? వాడు నా మేనల్లుడే డాక్టర్. నాకు అల్లుడు డాక్టర్. పెద్దవాడికి జై ఏమవుతారు? మనవడండి. కాదు, ఆవిడ పంచ ప్రాణాలు. అతనిప్పుడు ఎక్కడున్నారు? తెలీదు డాక్టర్. వెంటనే తన్ని పిలిపించండి. ఎందుకంటే ట్రీట్మెంట్తో పాటు ఆవిడ పక్కన అతను ఉండడం ఎంతో అవసరం. జై ఆవిడ మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నారు. శారీరకంగా కూడా నీరసంగా ఉన్నారు. సరైన వైద్యం, కావలసిన మనుషులు లేకపోతే ఆవిడ బ్రతకడం కష్టం. త్వరగా నిర్ణయం తీసుకోండి. ఏం చేద్దాం వదినా? చెప్పారు కదా, వెంటనే బామ్మగారిని సిటీకి తీసుకెళ్దాం. బామ్మని సిటీకి తీసుకువెళ్తామండి,
కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఖరీదైన ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఇంటిల పాది ఆమె చుట్టే ఉంటాం. కానీ అసలైన వాడు లేడే. అవును, జై రాకపోతే మనం ఎంత చేసి ఏం ప్రయోజనం? జై వస్తాడు.